నీ గొప్పతనం ఖరీదైన బట్టలలో, ఖరీదైన బైక్లలో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అది నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బతుకుతారు, కానీ మంచి మనిషిలా కొందరే బతుకుతారు. శరీరం అందంగా ఉంటే అందరూ ఆకర్షింపబడతారు. అదే మనసు అందంగా ఉంటే నిజంగా ప్రేమింపబడతారు. ఎదురు తిరిగి గొడవ పడడానికి తెలివితేటలతో పనిలేదు, కానీ పరిస్థితిని అర్థం చేసుకొని గొడవ లేకుండా మసలుకోవడానికి తెలివితేటలు చాలా అవసరం. నీ కష్టాన్ని ఇక్కడ ఎవరూ గుర్తించరు, ఫలితాన్నే చూస్తున్నారు అందరూ. ఎంత తెలివిగా గమ్యాన్ని చేరావన్నదే ముఖ్యమైపోయింది ఈ లోకానికి. మనం మన కోసం చేసేది మనలోనే అంతరించిపోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది. కారణం లేకుండా ఏ ఒక్కరినైనా బాధ పెట్టడం అంటే అవసరం లేకుండా అప్పు చేసినట్టే. ఏదో ఒకరోజు నీ పాపాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందే. నువ్వు ఎంత ఏడ్చినా దేవుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక్కసారి నవ్వి చూడు. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వును పోగొట్టడానికి. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది, కానీ మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలాగా వెలుగును పంచుతుంది. చీకటి చీకటిని తరిమికొట్టదు, కాంతి మాత్రమే అలా చేయగలదు. ద్వేషం ద్వేషాన్ని తరిమికొట్టలేదు, స్నేహం ప్రేమ మాత్రమే చేయగలదు. నిశ్శబ్దం గొప్ప బలానికి మూలం. మీరు ఎంత నిశ్శబ్దంగా మారితే అంత ఎక్కువగా మీరు వినగలరు. మౌనం ఎప్పుడూ తీర్పు చెప్పని నిజమైన స్నేహితుడు.